దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారండి. దేవుని యొక్క మహాకృప చేత అందరూ కూడా మరి దేవతి దేవుని ప్రేమను బట్టి క్షేమంగా ఉన్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవాతి దేవుడు ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మాట చెప్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాటను మనతో మాట్లాడుతున్నారు. ఆయన కొండ మీద కూర్చొని చక్కగా ఈ విషయాలను గురించి అక్కడ జన సమూహాలకి ఆయన వివరించి చెప్తూ ఉన్నారు. మరి నీవెంత హోదా కలిగిన ఆస్తిపాస్తులు కలిగి ఉన్న ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటూ వానికి ఏమి ప్రయోజనము అని యేసుప్రభువారు అడుగుతున్నారు. మరి ఆ ప్రాణం పోతే ఏం ప్రయోజనం? నరకానికి వెళ్తుంది. అక్కడ ఆరని అగ్ని. ఆ పరిస్థితుల్లో గుండా మనం పోకుండా హృదయాన్ని మరి శుద్ధి చేసుకోవాలంటండి. హృదయం ఎలా శుద్ధి చేయబడుతుంది? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారంటున్నారు ఆయన. మరి నీ హృదయము పాపముతో నిండిపోయింది. కక్షతో, క్రోధముతో, మత్సరముతో, ఆయా విధాలతో కూడినటువంటి స్థితిలో నీ హృదయం నిండిపోయింది. కాబట్టి దాని నుంచి ఇప్పుడు నువ్వు బయటకు రావాలి. అది నీకు సాధ్యం కాదు. యేసు రక్తము మాత్రమే నీ హృదయాన్ని శుద్ధి చేయగలుగుతుంది. కాబట్టి మరి నీవు హృదయం శుద్ధి చేయబడి దేవుని బిడ్డగా జీవిస్తున్నావా? నీలో ఉన్నటువంటి ఆ పాపం నుండి విడుదల పొందావా? ప్రియబిడ్డ, నీవెవరైనా సరే మరి హృదయం శుద్ధిగా ఉంటేనే దేవునిని చూస్తావు. దేవుని చూడలేని జీవితం వ్యర్థం. ఈ లోకంలో సర్వము కలిగి ఉండొచ్చు, కానీ దేవుని కలిగి ఉండకపోతే శూన్యం. కాబట్టి హృదయ శుద్ధి గలవారు ధన్యులు. నీవు రక్షింపబడిన ఇంటి వారిని రక్షించుకోమంటున్నారు యేసయ్య. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా దేవాతి దేవునిలో భయభక్తులు కలిగి అంతరాత్మలో దేవుని గురించిన భయం కలిగి జీవిస్తే దేవుడు తన పిల్లల పట్ల అద్భుతమైనటువంటి మేలు చేస్తారు. ఏ విషయంలో కూడా చెడుతనానికి లోబడకుండా, లోకాసుల్లో పడిపోకుండా, పాపములో పడిపోకుండా యథార్థతగా నడుచుకోవడానికి హృదయాన్ని సరి చేసుకోండి. అందరూ క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నీకు వందనాలు. ఇదిగో తండ్రి, నీవు ఇచ్చిన వాగ్దానం హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారంటున్నా ప్రభువా. అట్టి హృదయాలు ప్రతి బిడ్డకి కలుగునుగాక. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడని, మా దేశ ప్రజలందరినీ రక్షించండి అయ్యా. రోగులైతే ముట్టి బాగు చేయి, స్వదేశాల బిడ్డలను కాపాడని, సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడి మీ నామం గొప్ప చేసుకోండి ప్రభువా. అందరు మనస్సులను నీవు ఎరిగిన దేవుడు అయ్యా, అంతరాత్మలు ఎరిగిన దేవా. నీవే ప్రతి హృదయాన్ని పవిత్రపరిచి మహిమ పొంది శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి. ఆమె. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమె.